ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును. అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు. బాషాను రాజైన ఒగోను దేవుడు ఓడించాడు. కనాన్లోని జనాంగాలన్నిటినీ దేవుడు ఓడించాడు. వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. యెహోవా నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగి ఉంటుంది. యెహోవా ప్రజలను నిన్ను జనాంగాల్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటారు. యెహోవా జనాంగాల్ని శిక్షించాడు, కానీ తన సేవకుల ఎడల దయ చూపించాడు. ఇతర మనుషుల దేవుళ్ళు కేవలం వెండి బంగారు విగ్రహాలే. వారి దేవుళ్ళు కేవలం మనుషులు చేసిన విగ్రహాలే. ఆ విగ్రహాలకు నోళ్ళు ఉన్నాయి, కానీ అవి మాట్లాడలేవు. కళ్ళు ఉన్నాయి, కానీ అవి చూడలేవు. ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి, కానీ అవి వినలేవు. ముక్కులు ఉన్నాయి, కానీ అవి వాసన చూడలేవు. మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుషులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు. ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకం ఉంచారు. ఇశ్రాయేలీయుల వంశమా యెహోవాను స్తుతించు. అహరోను వంశమా యెహోవాను స్తుతించు. లేవి వంశమా యెహోవాను స్తుతించు. యెహోవాను ఆరాధించే ప్రజలారా యెహోవాను స్తుతించండి. సియోనులో నుండి తన నివాసమైన యెరూషలేములో నుండి యెహోవా స్తుతించబడును గాక. యెహోవాను స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.